నెక్స్ట్ బేసిన్ పూరి అన్నారు. బేసిన్ మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? శనగపిండి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, కొత్తిమీర, జీలకర్ర, లెమన్ జ్యూస్. సో వ్యూవర్స్, మరి బేసిన్ పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కదా. తయారు చేసే విధానం చూద్దాం. సో ముందుగా ఏం చేయాలి వాణి గారు? ఫస్ట్ బేసిన్ తడుపుకోవాలి. ఓకే, శనగపిండిని ఇప్పుడు పూరీల పిండిలాగా తడుపుకోవాలి. దానికోసం మీరు కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తున్నారు అంతేనా? ఓకే, ఇంకేం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి. ఓకే, కొంచెం నువ్వులు. ఓకే, 2 స్పూన్స్. ఇదేంటి మెత్తగా ఉంటుందా లేకపోతే కరకరలాడుతూ ఉంటాయా? పూరి మామూలుగా పూరి ఉంటుంది కదా, నార్మల్ పూరి అయితే ప్లెయిన్ గా ఉంటది కదా, ఇది కారం స్టఫ్డ్ అంతేనా? అంతే. ఓకే, జీలకర్ర, కొద్దిగా నిమ్మరసమా? నిమ్మరసం. ఓకే, సో శనగపిండిలో కొద్దిగా పచ్చిమిరపకాయలు పేస్ట్ వేశారు, జీలకర్ర వేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు, నువ్వులు వేశారు. ఉప్పు వేయలే, అవసరం లేదా? అవసరం లేదు, దీంట్లో ఉంటుంది పచ్చిమిర్చి పేస్ట్ లో ఉప్పు కలిపి ఉంది కాబట్టి వేసుకోలేదు. కొత్తిమీర వేసు. ఓకే, ఇంకా తడి ఏం పట్టదండి. కొత్తిమీర కడిగి వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అదే కదా మీరు చెప్పేది? కొంచెమే పడుతుంది చూసుకొని. ఓకే, సో ఇది చక్కగా కడిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసాము. వీటికి ఏదైనా తడి ఉంటే అవంతా కూడా దానికి సరిపోతుంది. ఓకే, సో గట్టిగా ఉండాలి, గట్టిగా ముద్ద. ఓకే, మరి పూరి అన్నారు, దీంతోనేనా పూరి చేసేది? పూరి పిండి తడుపుకోవాలండి. పూరి పిండి కూడా తడుపుకోవాలా? ఇది తడుపు పక్కకు పెట్టుకొని తర్వాత పూరి పిండి. ఓకే, నానడం అవసరం లేదా పూరి పిండి? నానాలండి. ఓకే, సో ముందే తడిపెట్టు. మరి మీరు తడిపెట్టుకున్నారా? తడిపెట్టుకున్నా. ఓకే, ఇది లోపల స్టఫ్ కోసమేనా? స్టఫ్ కదా అనిపిస్తుంది, ఇప్పుడు అర్థమవుతుంది కొంచెం కొంచెంగా నాకు. ఎక్కడన్నా టూర్ వెళ్తే తీసుకొని వెళ్తే బాగుంటుంది వితౌట్ చట్నీ. ఓకే, సో అంతే కదా, ఈ కారము ఉప్పు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నార్మల్ పూరీస్ తింటే చప్పగా ఉంటాయి, మళ్ళీ ఏదైనా దానికి కర్రీ ఏదైనా అవసరం ఉంటుంది. సో ఇలాంటి పూరి అయితే కనుక మనకి స్టఫ్డ్ పూరి కనుక అయితే చక్కగా మళ్ళీ ఏదైనా కర్రీ కావాలన్న అవసరం ఉండదు కాబట్టి ట్రావెలింగ్లో బెస్ట్. ఇది కూడా మీ వారికి చాలా ఇష్టమా? మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, అందరికి? పూరి పిండి అన్నారు ఏది? ఓకే, ఇదేనా? ఓకే, సో ఆల్రెడీ తడిపేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఎంత శనగపిండి తీసుకున్నారు అండ్ ఎంత పూరీల పిండి తీసుకున్నారు? 1 కప్ అంతే. 1 కప్ శనగపిండి, 1 కప్ పూరి పిండి, 2 కప్స్ పూరి పిండి. ఓ అది. సో 2 కప్స్తో పూరి పిండిని తడిపి పెట్టేసుకున్నారు. దీంట్లో ఏమేమి యాడ్ చేశారు? ఓన్లీ కొంచెం సాల్ట్, ఆయిల్. ఆయిల్తో తడుపుకోవాలా? లేదు, వాటర్ వేసుకుని మామూలుగా పూరి పిండి కానీ గట్టిగా నానుకోవాలి. ఓకే, సో పూరీల పిండి కూడా నార్మల్గా కొంచెం గట్టిగానే కదా కలిపేది, అలాగే సేమ్ ఇంకా కొంచెం గట్టిగా. ఓకే, సో అలాగే కొంచెం గట్టిగా దీన్ని కలిపి పెట్టుకోవాలి అండ్ 1 అవర్ ముందు రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పిండి కూడా. సో పూరీల పిండి ఏదైతే ఉందో దాన్ని 1 అవర్ ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఇంకాసేపు అయితే ఈ బేసిన్ పూరి రెడీ చేసుకుంటాము అనుకున్నప్పుడు శనగపిండి రెడీ చేసి పెట్టుకోవాలి, అంతే కదా? ఓకే, సో కలర్ఫుల్గా ఉంది అది పిండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఈ పూరి పిండిలో మధ్యలో ఇది పెట్టుకొని చేసుకొని వేసి. ఓకే, జస్ట్ పూరి. మనం ఇక్కడ ఓన్లీ పచ్చిమిరపకాయల పేస్ట్ మాత్రమే యూజ్ చేసాం కదా, కావాలనుకునే వాళ్ళు కారం కూడా యూజ్ చేసుకోవచ్చా? టేస్ట్ ఉండదండి, ఇదే టేస్ట్. ఇదే బాగుంటుందా? చాలా మందికి పచ్చిమిరపకాయల పేస్ట్తో చేసిన వంటకాలు అంటేనే ఇష్టం ఉంటాయి, అండ్ దట్ టు స్నాక్స్ ఎక్కువ పచ్చిమిరపకాయల పేస్టే వాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు పూరి చేస్తారా? ఇంకా చేస్తాం. ఓకే, షాపింగ్ అంటే ఇష్టమా వాణి గారు? మీకు ఇష్టం అండి, చాలా చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. ఎక్కడ అంటే జ్యువెలరీ షాపింగ్ అంటే ఇష్టమా లేకపోతే శారీస్ అంటే ఇష్టమా? శారీస్ అంటేనే ఇష్టం. బాగా కొంటారా శారీస్? మీ వారు ఏమంటారు అలా శారీస్? ఏమన్నారు, తనే తీసుకెళ్తాడు. ఓ ఇంత సూపర్ కదా అసలు. కలర్ సెలెక్షన్ లేకపోతే మామూలుగా ఈ శారీ ఇది కావాలి అనుకున్నప్పుడు మీది ఉంటుందా సెలెక్షన్ విషయాల్లో, మీ వారిది ఉంటుందా? నాదే అంటాడు, తను నీ ఇష్టం వచ్చింది తీసుకుంటాడు. మీ పిల్లలకి ఎవరు కొంటారు? వాళ్ళే వెళ్తారా లేకపోతే మీరు? పాపకు నేనే కొంటా, బాబు తనే తీసుకుంటా, మా సార్కు నేనే కొంటా. ఓహో, కలిసి వెళ్తాం. మీ సెలెక్షన్ ఇష్టమేమో మీ వాళ్ళందరికీ కదా? అవునండి. సాఫ్ట్గా చేయాలా? ఇంకా ఏమవసరం, మళ్ళీ
ఇట్లా కొంచెం చేసి దాంట్లో స్టఫింగ్ పెడతాం కదా. ఓకే ఓకే. ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ వేస్తారా మీరు? కంపల్సరీ. గాజులు చూడండి అసలు, పింక్, బ్లూ, మళ్ళీ దాంట్లో స్టోన్స్. సో రెడీనా? పీట అవుతుంది కదా. సో ఇప్పుడు ఒక స్టఫ్ అంటే లోపల పెట్టాలంటే 2 పూరీలు అవసరం. 2 చిన్న పూరి. ఓకే. తక్కువ క్వాంటిటీ తీసుకొని చేయాలి. చిన్న ఉండల్లాగా మనం శనగపిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్ కోసం. సో దాన్ని ఉండలాగా దీంట్లో మధ్యలో పెట్టేసి మళ్ళీ పూరిలాగా చేయాలి అంతేనా? ఓకే. ముత్యపు చిప్పల్లా ఉన్నాయి ఇవి, అది చూస్తుంటే అట్లాగే అనిపిస్తోంది. ఓకే. అవి రెండు చేస్తారు ఈలోపు. నూనె కొంచెం సిమ్ చేసేద్దామా? చేసేసిన ఆల్రెడీ. ఓకే. ఫాస్ట్గా చేసేలా ఉన్నారండి మీరు కదా వంట, ధనాధన్ అలాగా. తొందరగా చేసుకొని బయటికి వెళ్ళాలి, కిచెన్లో చాలాసేపు ఉండలేను. ఓ అవునా? అలాంటి వాళ్ళే ఫాస్ట్గా చేయగలుగుతారు. కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఫాస్ట్గా చేయడానికి ఇష్టపడతారు. సో వాణి గారు పూరి రెడీ అయిపోయినట్టేనా? పెద్ద పెద్ద సైజ్ పూరీలు కదా ఇవి. ఓకే. సో వేసేయండి ఇంకా ఆయిల్లో. చూసారా వేడి సరిపోతుందా? సరే. ఓకే. కలర్ కూడా మారుతుందా పూరీది? కొంచెం రెడిష్లో బ్రౌన్ కలర్. ఇప్పుడు పూరీల పిండి సెపరేట్గా ఉంటుంది కదా, ఇది మైదా పిండి కాదు, గోధుమ పిండి కాదు. పూరి పిండి మామూలుగా అదే వేరే పూరి పిండి దొరుకుతుంది కదా, అది యూజ్ చేయాలి అంతేనా? గోధుమ పిండితో కానీ లేకపోతే మైదా పిండితో కానీ చేసుకోవచ్చా? ఈ టేస్ట్ రాదేమో కదా. కొంచెం క్రిస్పీగా అవుతాయి ఇవి. అలానే ఏం లేదు, ఎలా అంటే నార్మల్ పూరి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అంతే కదా. ఓకే. సో మీరు ఎప్పుడు జర్నీలో వెళ్ళినా, జర్నీ చేయాలి అనుకున్నా కూడా ఇవే ప్రిఫర్ చేస్తారు అంతేనా? బయటివి తినే బదులు చక్కగా మన ఇంట్లో మనం చేసుకున్నవి హైజీనిక్గా ఉంటాయి, హెల్దీ ఫుడ్ కదా. సో ఇవి ఎలాగో నైట్ వరకు ఉంటాయి కదా, ఒక డే అంతా ఉంటుంది. 1 వీక్ వరకు. 1 వీక్ ఉంటాయి. 1 వీక్ ఉన్నాయి ఇంకా. ఓ అంటే మనం ఎక్కడ కూర వాడలేదు కాబట్టా కదా, ఆలు ఏదన్నా వాడుంటే అప్పుడు వాటర్ కూడా యూజ్ చేయలేదు కదా. లెమన్, పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ వేసినందుకు ఏం కాదు. సరే మీరు ఈ లోపు వేయించండి, నేను దీనికి కావాల్సిన ప్రొసీజర్ ఒకసారి చెప్తాను, తయారు చేసే విధానం. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి వాణి గారు ప్రిపేర్ చేసిన బేసిన్ పూరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రొసీజర్ కూడా అయిపోయింది. సో ఏం చేయాలి అంటే ముందుగా పూరీల పిండి రెడీ చేసి పెట్టుకోవాలి. నార్మల్గా మనం పూరికి ఎట్లాగైతే రెడీ చేసి పెట్టుకుంటామో పూరీల పిండిలో కొద్దిగా ఆయిల్, సాల్ట్ అండ్ వాటర్ గట్టిగా తడిపి పెట్టుకోవాలి. 1 అవర్ ముందు కలిపి పెట్టుకొని దాన్ని 1 అవర్ నానబెట్టాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ వేసి చక్కగా కలిపి దానికి తడి మాత్రం యూజ్ చేయొద్దు. అండ్ మంచిగా చక్కగా కడిగిన కొత్తిమీర కూడా యూజ్ చేయాలి. అదంతా కూడా మనకి ఈ పూరిలో స్టఫింగ్ కోసం యూజ్ చేసే మెటీరియల్ అండి. సో అదంతా చక్కగా ఉండల్లాగా రెడీ చేసి పెట్టుకుని, పూరీల పిండి ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న పూరీలాగా చేసుకుని 2 చిన్న పూరీల మధ్యలో ఈ స్టఫ్ బాల్స్ పెట్టాలి శనగపిండివి. అవి మళ్ళీ ఒక పెద్ద పూరి కొంచెం మనం తినగలిగే సైజులో పూరి రెడీ చేసి పెట్టుకొని దాన్ని డీప్ ఫ్రై చేయాలి. ఇప్పటివరకు ఆయన ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ ఏంటో వాణి గారిని అడిగేద్దాం. సో ఇంకో పూరి కూడా చేసేస్తున్నారా? మొత్తం 3 పూరీస్ చేసినట్టున్నారా? ఓకే. దీనికి రెడీగా ఉందా మనకి డిష్ అవుట్ చేయడానికి ప్లేట్? ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసారా? ఆఫ్ చేసి. ఓకే. డిష్ అవుట్ చేయండి ఇప్పుడు. సో దీనికి ఏం కాంబినేషన్ అవసరం లేదు కదా? ఏం అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా తినేయచ్చు. కావాలి అనుకుంటే ఉల్లిపాయలు అలాంటివి ఏమైనా తినేవాళ్ళు తినొచ్చు, సాస్తో తినొచ్చు, సాస్ కూడా తినొచ్చు. ఓకే. సో టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి బేసన్ పూరి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, వాణి గారు ప్రిపేర్ చేసిన బేసిన్ పూరి నా చేతిలో రెడీగా ఉంది. గుమగుమలాడుతుంది, చక్కటి ఫ్లేవర్ వస్తుంది. సో టేస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం.
చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందాక వాణి గారు చెప్పారు కదా, అంటే ఈ పూరికి కర్రీ ఏం అవసరం లేదు, నార్మల్గా అలా ప్లెయిన్గానే తినేయచ్చు అని. నిజమేనండి, అసలు ఎక్కడ ప్లెయిన్ పూరి తింటున్న ఫీలింగే లేదు. ఆ స్టఫ్ ఏదైతే ఉంటుందో ఆ బేసిన్ స్టఫ్ మనం ఇందాక రెడీ చేసుకుంది, దాని ఫ్లేవర్ అంతా కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, దీంట్లో నిమ్మరసం కూడా వాడారు. ఈ టేస్ట్ నాకు ఇప్పుడు నిమ్మరసం టేస్ట్ కూడా తెలిసిన తర్వాత గుర్తొచ్చింది. సో నిమ్మరసం ఈజ్ మస్ట్, దానివల్లే టేస్ట్ యాడ్ అయింది అనుకోవచ్చు. సో మొత్తానికి బేసిన్ పూరి చాలా చాలా టేస్టీగా ఉంది. సో వాణి గారు సూపర్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగానే. అదే కర్రీ అసలు అవసరమే లేదు, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందాకటి ఏంటది డాకా పళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంది. చూసారా, మీరు చూపించిన రెసిపీస్తో నేను మీరు చెప్పిన పేర్లు మర్చిపోతున్నాను. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి రెండు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పండి. తప్పకుండా అండి. సో వాణి గారి ఫ్రెండ్స్ అందరికీ ఏ బిగ్ హాయ్ అండి. ఇంకెవరికైనా చెప్పాలా? ఓన్లీ ఫ్రెండ్స్ ఏనా? ఫ్రెండ్స్, పేరెంట్స్. ఓకే. సో వాణి గారి పేరెంట్స్, మీ అమ్మగారి పేరేంటి? పద్మావతి. సో అమ్మగారికి నమస్కారం, రిలేటివ్స్ అందరికీ హాయ్. ఓకేనా? సాటిస్ఫైడ్? ఓకే, ఇంకా సాటిస్ఫై చేద్దాం అనుకుంటున్నాం మిమ్మల్ని, ఇంకా సంతోషపెడదాం అనుకుంటున్నాం. మీరు చాలా చాలా మంచి రెసిపీస్ తయారు చేసి చూపించినందుకు గాను గీతా కృష్ణ శారీస్ నుంచి మీకు గీతా కృష్ణ శారీస్ పనామా అలాగే కొత్తపేట ఈ రెండిట్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి వీళ్ళవి. సో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. వాళ్ళ తరఫు నుంచి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, వాణి గారు చేసిన రెండు రెసిపీస్ని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.